ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక శ్మశానంలా మారింది. ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. కేరళ అంటేనే చాలా అందమైన సుందరమైన రాష్ట్రం. ఇప్పుడు అది చెప్పుకోవడానికి చాలా ఘోరంగా మారింది. మనం ఒక్కసారి చూసుకుంటే ఎన్నో జీవితాలు రోడ్డుకెక్కాయి. వర్షానికి కొండ చర్యల కింద పడి ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో జీవితాలు చాలా ఘోరంగా మారాయి. రెస్క్యూ టీం చాలా కష్టపడుతుంది. చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇళ్లల్లో ఇరుక్కున్న వాళ్ళను కాపాడుతూ వాళ్ళు చేయగలిగిన సాయాన్ని చేస్తున్నారు. చాలామంది ప్రాణాలు పోయి వైనాడు చాలా ఘోరంగా మారింది. ఓ చిన్నారి ఏడాది క్రితం రాసిన కథ ప్రస్తుతం బయటకు వచ్చింది. అచ్చం ఆ స్కూల్ విద్యార్థిని రాసిన ఆ కథలో జరిగినట్లుగానే ప్రస్తుతం వైనాడ్లోనూ అలాంటి పరిస్థితే రావడం గమనార్హం. అయితే ఆ స్టోరీని బెస్ట్ స్టోరీగా ఎంపిక చేసిన ఆ స్కూల్ యాజమాన్యం దాన్ని అప్పట్లో స్కూల్ మ్యాగజైన్ మీద ప్రింట్ చేసింది. తాజాగా వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడటం వల్ల తలెత్తిన విధ్వంస పరిస్థితుల నేపథ్యంలో ఆ స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఆ స్టోరీ చివర్లో అంతా హ్యాపీగా సాగితే రియల్ స్టోరీలో మాత్రం వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.